తను కేవలం పిల్లల మాటలకు కట్టుబడి ఇక్కడికి రాలేదురా. నీ మీద తన మనసులో అంత ప్రేమ ఉండబట్టే వచ్చింది. జననికి సారీ చెప్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. బాగా హర్ట్ అయినట్టుంది. నేను పలకరించడమే ధర్మం. జనని ఏంటి అది కాఫీ కోసం వచ్చాను. నన్ను అడగడం దేనికి? ఇందాకే చేసి ఫ్లాస్క్ లో పోసాను. వేడిగానే ఉంటుంది, పోసుకొని తాగొచ్చు. జనని ఒక్క నిమిషం. నిన్న జరిగిన దానికి సారీ చెప్పాలనుకుంటున్నాను. నిన్నేం జరిగిందని సారీ చెప్పాలనుకుంటున్నారు? అదే మధు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు. అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. మీకు నా అని చెప్పే మనసు రాకపోవడంలో కొత్త ఏముంది? కొత్తగా ఫీల్ అయ్యే విషయం ఏముంది? యాజ్ యూజువల్ గా మీ మనసులో ఉన్నదే కదా ఇండైరెక్ట్ గా బయట పెట్టారు, అంతే కదా? అలాంటివన్నీ పడి పడి అలవాటైపోయింది. నాకే కోపము లేదు. నువ్వు బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. అయ్యో, నాకేం బాధ? అలాంటి సంఘటన ఫస్ట్ టైం అయితే బాధ, కానీ 20 ఏళ్ల నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో మధు అనుభవిస్తుంది. కొత్తగా ఫీల్ అవ్వడానికి, హట్ అవ్వడానికి ఏముంది? సారీ చెప్పడాలు ఎందుకు? డాక్టర్ గుణశేఖర్ గారి మనసులో, శ్రీమతి శ్రీ శక్తి గారి మనసులో ఉన్న అభిప్రాయం అదే కదా. వారు అన్నారు, మీరు ఖండించకుండా సమర్థించినట్టుగా మౌనం వహించారు, నిజాన్ని బలపరిచారు. దానికి మేమెందుకు బాధపడతాం? తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు చేతనైంది అదే కదా. మీలాగా గొప్పగా ఆలోచించే శక్తి నాకు లేదు. మీ అక్కగారిలాగా విశాల హృదయం లేదు, మీలాగా సహృదయం లేదు. అలాంటప్పుడు అంతకన్నా మెండుగా ఎలా అర్థం చేసుకుంటానని అనుకున్నారు? అది కాదు. ఇంకేం చెప్పొద్దు. నా విషయంలో మీరు చూపించిన శ్రద్ధను నేను అపార్థం చేసుకుంటున్నానని శక్తి గారు గొప్ప అర్థం చెప్పారు. వారు మాట్లాడినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటున్నారు. మా అర్థాలు అపార్థాలతో మీకెందుకులేండి. కానీ ఒక డాక్టర్గా నన్ను చూసినట్టుగా పసిపిల్ల బాధపడుతుందేమో, మానసికంగా నలిగిపోతుందేమో అని, దాని విషయంలోనూ ఓ మానసిక నిపుణులుగా డాక్టర్గా ఆలోచించి సహకరించలేకపోయారా? మీ అంతరాత్మ అడ్డుపడింది కదా. అయినా ఇదంతా ఇప్పుడెందుకులేండి, వదిలేయండి. బాగా హర్ట్ చేసినట్టున్నాను, సారీ అంటున్నాను కదా. అయ్యో, సారీ అంత ఎందుకు? మధు నా కూతురే అనుంటే నాలుక ఖర్చుకొని సారీ అన్నాను, కానీ మీ ఒపీనియన్ కి, మీ అక్కగారి మాటల సమర్థింపుకి సరిపోయింది కదా. మనసుంటే కదా బాధపడ్డానికి. అదెప్పుడో ముక్కలైపోయింది. ఇప్పుడు కొత్తగా మధు మనసు కూడా వికలమైంది. అది తల దించుకొని కన్నీళ్లు దిగమింగుతూ రేపెలా తలెత్తుకోవాలా అని మదన పడుతూ దానిలో అదే మగ్గిపోయింది. ఏదైనా జరగకుండా ఉండాలి,
జరిగిన తర్వాత సారీలు ఓదార్పునివ్వవు. మన అనే భావన మనసులో ఉండాలి. ఈ పొడి పొడి మాటలు హట్టైన హృదయాలకి ఓదార్పునివ్వవు. మీరు మీ మనసులకు సర్ది చెప్పుకోవడానికి తప్ప. కష్టకాలం కొంతకాలం అయితే బాధపడతారు, కలకాలం అదే అంటే అలవాటు పడతారు. నేను అలవాటు పడిపోయాను. అది కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా సరే, ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా మాట్లాడాలా? పిల్లల క్షేమం కోసం మనసు ఆరాటపడుతుంది. వాళ్ళ సంతోషాల కోసం ఎదురు చూస్తున్నాను. జరిగిందాన్ని మర్చిపోవాలనుకుంటుంటే సారీ చెప్పి మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. జర్నీ దీంతో ఫేస్ కవర్ చేసుకో. గుణతో కొంచెం హార్ష్గా మాట్లాడానా? తను నిన్న మమ్మల్ని హర్ట్ చేసిన దానికన్నా ఎక్కువ హర్ట్ చేశానా? నా మాటలు బాగా కలిసి వేసుంటాయి. అందుకే జాలిగా దీనంగా అలా చూస్తూ ఉండిపోయాడు. అంటే ఇదే ఆ సుదర్శన్ గాడి ఆఫీస్ అన్నమాట. ఈ ల్యాబ్లోనే ఆ రిజల్ట్స్ అన్ని తయారు చేస్తారు. వాడిల్లు తెలిసింది, ఆఫీస్ తెలిసింది. అక్కడో ఇక్కడో లేకపోతే ఈ రెండింటి మధ్య ఎక్కడో అక్కడ వీణ్ణి ట్రాప్ చేయాలి. మన పని ముగించుకోవాలి. ఏంటి ట్రాక్ చేసి ముగించేది? నిన్నే అర్థమైంది కదా అతను చాలా స్ట్రిక్ట్ అని. నేను చెప్పానుగా, ఏదో ఒక వీక్నెస్ ఉండకపోదు అని. దాన్ని నొక్కితే చాలు. నువ్వు అపశకునాలు, అనుమానాలు ఆపేసి జస్ట్ నన్ను ఫాలో అవ్వు. నేను పని ఫినిష్ చేస్తాను. అది కాదు శక్తి, నాకెందుకో అతను హెల్ప్ చేయడని గట్టిగా అనిపిస్తోంది. నువ్వు ఆరాట పడటవే గాని పని అవ్వదనిపిస్తోంది. ఇదే ఈ మాటలే వద్దన్నాను. వాడు కాకపోతే ఇంకొకడు. వాడొక్కడే కాదుగా ఈ ఆఫీసులో ఉండేది. చెరువులో గాలం వేశాక ఏదో ఒక చేప పడకపోదు. వీడి పైవాడు దక్కచ్చు, లేకపోతే వీడి కిందోడు పడచ్చు. నువ్వు ముందు పద. సార్ నాకేం తెలియదు సార్.